సదాశివపేట సెప్టెంబర్ 21 ఆదివారం భాద్రపద బహుళ అమావాస్య చూడమని నామక ఖండగ్రాస సంపూర్ణ సూర్యగ్రహణం ఉన్నది అని ప్రచారం జరుగుతుంది. అయితే ఈ ప్రచారము సత్యమా అసత్యమా అన్న విషయానికి వస్తే ఈ అమావాస్య నాడు ఏర్పడుతున్నటువంటి సంపూర్ణ సూర్యగ్రహణం పసిఫిక్ మహాసముద్రం, న్యూజిలాండ్, అంటార్కిటికా, ఆస్ట్రేలియా పలు విదేశాల్లో కనబడుతుంది. మన భారతదేశంలో ఎక్కడా కూడా ఈ గ్రహణం కనిపించదు. కావున ఏ విధమైనటువంటి నియమాలు పాటించిన అవసరం లేదు. ప్రచార మాధ్యమాల్లో వచ్చినటువంటి వదంతులను దయచేసి నమ్మకండి అని శివశ్రీ జంగం మహేశ్వర స్వామి తెలియజేశారు. అదేవిధంగా గ్రహణం లేదు కనుక ఎలాంటి సంశయము లేకుండా ఈ అమావాస్యకు పితృకర్మలు యథావిధిగా నిర్వర్తించుకోవచ్చు అని అన్నారు. శ్రీ గురుభ్యో నమః. ఆంజనేయాయ విద్మహే వాయుపుత్రాయ ధీమహి తన్నో హనుమతః ప్రచోదయాత్. ఈ సంవత్సరము భాద్రపద బహుళ అమావాస్య రోజు సూర్యగ్రహణం ఉన్నది అనేటటువంటి ప్రచారం జోరుగా జరుగుతున్నది. అయితే ఈ సూర్యగ్రహణం ఏదైతే ఉన్నదో విదేశాలలో అంటే పసిఫిక్ మహాసముద్ర ప్రాంతము, అంటార్కిటికా, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, ఫీజీ వంటి దేశాలలో ఈ యొక్క గ్రహణం కనబడుతున్నది. భారతదేశంలో ఎక్కడ కూడా కనపడదు. కావున మనము ఎలాంటి నియమాలు కానీ పాటించిన అవసరం లేదు. ఈ అమావాస్య రోజు చేసుకునేటటువంటి పెద్దలకు సంబంధించినటువంటి కర్మలు ఏవైతే ఉంటాయో యథావిధిగా నిర్వర్తించుకోవచ్చు. కనబడినటువంటి గ్రహణానికి ఎలాంటి నియమాలు కూడా మనం పాటించనవసరం లేదు. ఈ ప్రచార మాధ్యమాలలో వస్తున్నటువంటి వదంతులు దయచేసి నమ్మకండి. మన భారతదేశంలో రేపటి రోజు అంటే సెప్టెంబర్ 21 ఎలాంటి గ్రహణములు లేవు. శుభం భవతు. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.